హాయ్ హలో నమస్తే నేను మీ రాకి భయ్య మగవాళ్ళకైతే ఒక మంచి శుభవార్త అయితే వచ్చింది. ఈ మధ్య హైకోర్టులో చాలామంది ఆడవాళ్ళకు అన్యాయం జరుగుతుందని చెప్పి కొత్త కొత్త చట్టాలు వాళ్ళకు ఫేవర్గా ఉండే చాలా అన్యాయాలు కానీ చాలా అంటే వాళ్ళకి లేడీస్కి అన్యాయం జరుగుతుందని చెప్పి చాలా కోర్టులలో కానీ లేకపోతే సమాజంలో కానీ చాలామందికి అన్యాయం జరుగుతుంది ఆడవారికి అని చెప్పి కొత్త చట్టాలను తీసుకొచ్చారు. కానీ ఈ మధ్యనే ఒకటి మనకు ఢిల్లీలో అతుల్ అని ఒక పర్సన్ సూసైడ్ చేసుకోవడము ఆ లెటర్ రాయడం మాత్రం జరిగింది కదా. సో ఎందుకు అసలు ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుందా, మగవాళ్ళకి అన్యాయం జరుగుతలేదా అనేది ఇవాళ టాపిక్. నాకు చిన్న ఒక మాట్లాడదాం మీతో షేర్ చేసుకుందామని వచ్చిన. యాక్చువల్గా ఆడవారికే ఎందుకు అన్యాయం జరుగుతుంది, మగవాళ్ళకు ఎందుకు అన్యాయం జరుగుతలేదు మీకు తెలుసా? చాలామంది ఆడవాళ్ళు బయటకు వస్తారు కానీ మగవాళ్ళు రాలేకపోతారు. ఎందుకంటే ఆడది ఏడిస్తే కొద్దిగా శిల్పత ఉంటుంది, అదే మగవాడు ఏడిస్తే తిడతారు. కాబట్టి ఇలాంటి ఒక సున్నితమైన విషయాన్ని మగవాడు బయటకు చెప్పుకోలేడు కాబట్టి చాలామంది మగవాళ్ళు వెనుకబడి ఉన్నారు. కానీ ముఖ్యంగా చెప్పాలంటే ఆడవారి కన్నా మగవాళ్ళే చాలామంది బాధపడుతున్నారు, అన్యాయం అవుతారు, నాశనం అవుతారు. మీకు తెలుసా? చాలా వీడియోలలో చూసుకోండి, ఒక అమ్మాయి వచ్చి కంప్లైంట్ పెడితే తప్ప ఒక అబ్బాయి పోయి ఆడదాని మీద కంప్లైంట్ పెట్టేది 99% ఉండదు. ఏదో 1% ఇప్పుడు మన ఢిల్లీలో ఒక అతను ముందుకు వచ్చింది కాబట్టి ఆ విషయం ఇప్పుడు హైకోర్టులో వచ్చింది కాబట్టి ఆ విషయం మీతో షేర్ చేసుకొని వచ్చిన. అట్లా చాలామంది ఏంటంటే అమ్మాయిలు బాగా తెగాయించిపోయారు. ఎంత తెగాయించిపోయారు అంటే మొగుణ్ణి అక్రమ సంబంధం పెట్టుకొని మొగుణ్ణి కూడా చంపడానికి వెనకాడట్లేదు, అంత తెగాయించారు. సో ఆడవాళ్ళు అమ్మలాంటిది అందరికీ, అంటే ఆడవాళ్ళని ఏమన్నా కూడా కొంతమందికి బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మా అమ్మ ఆడదే, నా భార్య ఆడదే, నా పిల్లలు ఆడదే, అందరూ కూడా ఆడవాళ్ళే కాబట్టి ఆడవాళ్ళ గురించి ఎట్లా మాట్లాడుతున్నారని చెప్పి చాలామంది ఆడవాళ్ళకు బాధ అనిపించిండొచ్చు. కానీ మీరు చూడండి, ఒకసారి ఆలోచించుకోండి, మీ ఆడవాళ్ళల్లో ఎంతమంది కరెక్ట్గా ఉన్నారు, ఎంతమంది నీతిగా ఉన్నారు, ఎంతమంది నిజాయితీగా ఉన్నారు అని ఒక్కసారి ఆలోచించుకోరు. ఎందుకంటే మీ ఇంటి పక్కల వాళ్ళు కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ వాళ్ళు వేసే డ్రెస్సులు కానీ వాళ్ళు చేసే చేష్టలు కానీ మీకే నచ్చదు. ఒక ఆడవారు అయ్యుండి మీకే నచ్చదు. అట్లా ఒక మగుడికి ఎందుకు నచ్చుతుంది, ఒక మొగుడికి ఎందుకు నచ్చుతుంది? మొగుడు పెళ్ళైన తర్వాత ఆడది తనకు నచ్చినట్టు ఉండాలనుకుంటాడు. కానీ ఇప్పుడున్న ఆడవాళ్ళు నీకు నచ్చినట్టు నేను ఎందుకు ఉండాలి, నా లైఫ్ నాకు నచ్చినట్టు నేను ఉంటా, నువ్వేంది నాకు చెప్పేది, నువ్వు జాబ్ చేస్తున్నావు నేను జాబ్ చేస్తున్నా అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేసుకోవడం. ఆ విషయంలో అనుకోకుండా మగవాడు ఏదన్నా కొట్టినా వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టుడు. దానికి ఈ చట్టాలు కూడా ఎట్లున్నాయో తెలుసు కదా. ఇమ్మీడియట్లీ ఆడది పోయి కంప్లైంట్ పెడితే కథ మగవాడిని పిలిపించి బట్టలిప్పి కొట్టుడే. సో అదే విషయం మగవాడు పోయి కంప్లైంట్ చేయని అదే పోలీసు వాళ్ళు తిడతారు, అరే ఆడవట్లో నువ్వు అరబై నీ పెళ్ళం తిట్టిందని చెప్పి కంప్లైంట్ పెడుతున్నావు అని చెప్పి పోలీస్ స్టేషన్లోనే వాడిని ఎగతాళి చేస్తారు. కాబట్టి చాలామంది మగవాళ్ళు పోక ఆ బాధకు మందు తాగడం, అర్థమైందా, మందుకు బానిస అయిపోవడం. చాలామంది, ఎంతమంది మగవాళ్ళు అంటే నేను ప్రత్యక్షంగా చాలామందిని చూసిన, అర్థమైందా. కాబట్టి ఏంటంటే అందరు మగవాళ్ళు ఎందుకు తాగుతాడు, తాగుబోతాడు, నా మొగుడు తాగుతాడు, నన్ను కొడతాడు అని అంటే ఎందుకు తాగాల్సి వస్తుంది? వానికి ఏమైనా షోకా? వానికి తెలుసు వాడు తాగితే నాశనం అవుతాడు, వాని పైసలు పోతున్నాయి, వాని హెల్త్ ఖరాబ్ అవుతుందని, అయినా కూడా తాగుతున్నాడు. అంటే ఏమి అనలేక, ఏమి చెయ్యలేక, సంసారాన్ని బయట పెట్టుకోలేక చాలామంది మగవాళ్ళు లోపల కుంగిపోతున్నారు. కాబట్టి ఈ విషయము నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే ఆడవాళ్ళు ఇప్పటికైనా కొద్దిగా అడ్జస్ట్మెంట్ అయ్యి ఉంటే చాలామంది మగవాళ్ళ లైఫ్ కానీ వాళ్ళు తాగడం కానీ చాలా వరకు తగ్గుతుంది. మీకు తెలుసో తెలియదో, మీరు పెట్టే బాధలకు మగవాళ్ళు బయటికి పోయి ఇంటికి వచ్చేదాకా గ్యారెంటీ లేదు. ఎందుకు చెప్పాలా? ఏం చేయాలో అర్థం కాక, ఎవరు చెప్పుకోవాలో అర్థం కాక వాడు ఏదో ఆలోచించుకుంటూ పోయి ఏదో బస్కో లారీకో దేనికో దానికి గుద్దుకొని సస్తే మీ పరిస్థితి ఎట్లుంటుంది తెలుసా? కుప్పలు నింపిన ఇస్తరాకులాగా ఉంటుంది. మీరు అనుకోవచ్చు
నేను జాబ్ చేస్తున్నా, నా కాళ్ళ మీద నేను నిలబడతాను. కానీ ఒక మగోడు లేని ఆడది బయట సమాజం ఎంత దారుణంగా చూస్తుంది అంటే చాలా దారుణంగా చూస్తుంది. కాబట్టి ఏంటంటే మీరు ఎప్పుడు ఆలోచించుకోండి, ఆడవాళ్ళు అయ్యండి. కాబట్టి ఈ విషయాన్ని, ఇంత సున్నితమైన విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా మగవాళ్ళని కొద్దిగా అర్థం చేసుకొని, అర్థమైందా, మీరు కొద్దిగా సపోర్ట్ చేస్తే ఏ మగోడు కూడా సూసైడ్ చేసుకోవడం కానీ బాధపడడం కానీ జరగదు. మగోడు ఏడుస్తే చాలామందికి బాగుండదండి, అందుకే ఏడవడు. వాడు ఏడుస్తే మాత్రము ఆడవాళ్ళ కన్నా ఎక్కువ దారుణంగా ఏడుస్తారు. కాబట్టి ఏంటంటే ఆడవాళ్ళు, మీరు అందరూ మంచి వాళ్ళు, అందరు చెడ్డవాళ్ళు నేను ఏమన్నాను, కొంతమంది చెడ్డవాళ్ళే ఉన్నారు, కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ చెడ్డవాళ్ళ వల్ల అందరికీ ఈ చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి కొంతమంది మగోళ్ళని టార్గెట్ చేసి మగోళ్ళని హరాస్మెంట్ చేసే వాళ్ళ కోసం, కొద్ది మంది కోసమే నేను ఈ వీడియో చేస్తున్నా. అందరి కోసం కాదు తల్లులు. చాలామంది మహా ప్రతివర్తలు ఉన్నారు, చాలామంది మంచి ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే ఒక్కొక్కరు పొద్దున్నే లేచి ఓకే వాళ్ళు పూజలు చేయడం కానీ, వాళ్ళ పిల్లల్ని చూసుకోవడం కానీ, వాళ్ళ సంసారాన్ని మంచిగా చూసుకోవడం కానీ చూస్తుంటే చాలా ముచ్చట అనిపిస్తుంది. అదే కొంతమంది ఆడవాళ్ళని చూడండి, వాళ్ళు కనీసము రూము తీసుకొని ఊడ్చుకోవాలి, లేకపోతే తూడ్చుకోవాలి, తోముకోవాలి, పిండుకోవాలి అని చెప్పి హాస్టల్లో ఉండే అమ్మాయిల గురించి నేను ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నా. మీరు ఏం చేస్తురో, మీరు ఏందో, మీ ఇళ్ళల్లో ఏం చెప్పొస్తురో, ఓకే ఇక్కడ ఏం చేస్తురో హైదరాబాద్లో అన్నీ చూస్తుంటాం. ఇట్లాంటి ఆడవాళ్ళ కోసం చేస్తున్నాను. అందరు ఆడవాళ్ళ కోసం కాదు. చాలామంది ఆడవాళ్ళు చాలా పద్ధతిగా చీరలు కడతారు, చాలా నీట్గా డ్రెస్సులు వేస్తారు. ఓకే కొంతమంది ఆడవాళ్ళని చూస్తే కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకోవాలనిపిస్తుంది. కొంతమంది ఆడవాళ్ళని చూస్తే ఆడవాళ్ళే తిడతారు. నేను చాలామంది ఆడవాళ్ళు తిట్టడం నేను చాలామందిని చూసిన. దీనిలోకి ఏం పోయే కాలం వచ్చిందో, ఎట్లా తయారైంది చూడు. మగోడు చూడు ఎంత నిండుగా బట్టలు వేసుకున్నాడు, దీనికి ఏం రోగం వచ్చింది, పిక్కలు చూపిస్తుంది, తొడలు చూపిస్తుంది, జబ్బలు చూపిస్తుంది అని నా ముందే నాకు తెలిసిన ఆడవాళ్ళే చాలామంది ఆడవాళ్ళని తిట్టడం నేను ప్రత్యక్షంగా చూసిన. కాబట్టి ఏంటంటే ఇట్లా కోటుపాలు దాకా అయ్యకంటే సూసైడ్లు మగోళ్ళు మీకు తెలిసే తెలియదు. చాలామంది పోలీసు వాళ్ళు కూడా సూసైడ్ చేసుకున్నారు ఆడవాళ్ళ వల్ల. మనం ఏదైతే న్యాయం జరిగితే, మనకు అన్యాయం జరిగినప్పుడు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ పోతామో, అదే పోలీసులు కూడా సూసైడ్ చేసుకొని చచ్చిపోయిన రోజులు ఉన్నాయి. ఆడవాళ్ళు ఎక్కడ కేసు పెడతారేమో, యాక్షన్ పెద్దవాళ్ళు తీసుకొని, అంటే హయ్యర్ ఆఫీసర్స్ తీసుకొని ఎక్కడ సస్పెండ్ చేస్తారని గన్నుతో కాల్చుకున్న రోజులు, వీడియోలు చాలా మందిని చూసాను నేను. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో జరుగుతుంది అన్యాయము మగోడికి, అది బయటకు వస్తలేదు. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే బ్రదర్స్, మీకు కూడా చాలా మందికి అన్యాయం జరిగిండొచ్చు, లేకపోతే ఇక ముందైనా జరగవచ్చు. కాబట్టి మీరు ఎవరైనా చెప్పాలనుకుంటే, మీరు ఏమన్నా ముందుకు రావాలనుకుంటే ఓకే కింద కామెంట్ రూపంలో పెట్టండి. ఆడవాళ్ళ గురించి కానీ, లేకపోతే ఇంకా సమాజంలో జరిగే ఏ విషయం కోసమైనా కానీ, రాజకీయం కోసం కానీ, దేనికోసమైనా మీరేమన్నా సమాజంలో జరిగే విషయాలని ఏమన్నా మీరు ఇంట్లో చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో. ఏం తమ్ముడు పోయిందా? మావాడు ఇప్పుడే దానిని గెలుకుతా ఉన్నాడు, ఆడ పోయి గెలుకుతా ఉన్నాడు లైట్లని. కొద్దిసేపు ఆగొచ్చు కదా, అయిపోయినాక చేసుకునే వాళ్ళం. అయిపోలే, దాన్ని చేద్దాం, ఎండింగ్ ఇచ్చేస్తా. ఆకలి అవుతుందా మావాడికి? రైస్ ఎందుకు టైం వేస్ట్ అనుకొని పాపం పెట్టేశాడు. రెడీ. సో చాలా మందికి ఇట్లా అన్యాయం జరుగుతుంది కాబట్టి చాలా మంది మాట్లాడాలనుకుంటారు. మగవాళ్ళు కానీ ఆడవారు కానీ ఏదన్నా మీకు జరిగే విషయాల కోసం కానీ, మీకు జరిగిన సంఘటనల కోసం కానీ, మీకు అన్యాయం ఏదైనా జరిగినా కానీ మాట్లాడాలనుకుంటున్నారు, పబ్లిక్లోకి రావాలనుకుంటున్నారు, పబ్లిక్ ఏదైనా చెప్పాలనుకుంటున్నారు, మాతో కూర్చొని మీ బాధని ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటే కూడా కింద కామెంట్ రూపంలో పెట్టండి. కంపల్సరీ మేము మిమ్మల్ని కలుస్తాం, మీ ఇంటికన్నా వస్తాం, లేకపోతే మీరన్నా మా స్టూడియోకి వచ్చిన పర్లే, మాట్లాడుకుందాం, డిస్కషన్ చేద్దాం. ప్రతిదీ కూడా మేము మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. కాబట్టి ఎవరైనా సమాజం కోసం కానీ ఏదైనా మాట్లాడాలనుకున్నా కానీ కింద కామెంట్ రూపంలో పెట్టండి, మీ నంబర్ పెట్టండి. మీకు జరిగింది ఏదున్నా కూడా మేము కాల్ చేస్తాం, మేమే కాల్ చేస్తాం, మాట్లాడదాం. రాజకీయం కోసం కానీ,
సమాజంలో జరిగే అన్ని విషయాల కోసం కానీ మాట్లాడడానికి మీతో పాటు నేను రెడీగా ఉంటా. ముఖ్యంగా ఆడవాళ్ళు కొద్దిగా మగవాళ్ళని టార్చర్ పెట్టడం ఆపేయండి. ఈ విషయం కోసం అయితే కింద కామెంట్ రూపంలో పెట్టండి, మాట్లాడదాం. నేను కంపల్సరీ మీకు సపోర్ట్ చేస్తా. ఓకేనా? ఇది ఇవాళ ఒక చిన్న విషయాన్ని మీకు షేర్ చేసుకుందామని వచ్చిన. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ కూడా కామెంట్ రూపంలో మీరు కూడా మమ్మల్ని కలవాలని లేకపోతే మాట్లాడాలనుకుంటే కామెంట్ రూపంలో పెట్టండి. ఉంటా మరి. రైట్, బాయ్.